పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన దానం నాగేందర్ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ చర్చలు జరుపుతోంది. ఈ నెల 27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ జరగనుంది. దానంపై అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు సమాచారం. దానంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనే నిబంధన ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన నేతలు ఒక్కొక్కరు కూడా పార్టీ మారుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీ పరంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ కు గతంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే స్పీకర్ కు పిటిషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ వేసింది. అయితే స్పీకర్ గత కొన్ని నెలలుగా ఇందుకు సంబంధించిన పిటిషన్ పెండింగ్ లో ఉంచుతున్నారు. శాసన మండలి సభ్యుల విషయంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ కేసు ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ లోని హైకోర్టులో విచారణకు రానుంది. విచారణ అనంతరం దాదాపు పార్టీ మారి 3 నెలలు కూడా పూర్తవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటానికి రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. న్యాయపరంగా ఒక్క ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసినప్పటికీ పార్టీ నుంచి వలసలు ఆగిపోతాయని బీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. గతంలో అంటే ఇతర రాష్ట్రాల స్పీకర్లు వ్యవహరించిన తీరుపై కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. ఢిల్లీలో ఇటీవల ఓ ఎమ్మెల్యే పార్టీ నుంచి విజయం సాధించి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడంతో అక్కడ వెంటనే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయడం జరిగింది. హైదరాబాద్ అంటే తెలంగాణలో కూడా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ నేతలు గత కొన్ని రోజులుగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటు వేసేలా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలన్న లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కోర్టు మెట్లు ఎక్కనుంది. ధనలక్ష్మి. అలాగే శ్రీకాంత్, ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకుంటున్న స్టెప్స్ ని చూస్తే అంటే వ్యూహాలు ఎలా ఉన్నాయని అనుకోవచ్చు? అంటే రాజకీయంగా పార్టీ నుంచి వలసలు రోజు రోజుకు పెరుగుతున్నాయన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధమై వలసలకు బ్రేక్ వేయాలన్న లక్ష్యంగానే సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తుందని మనం చెప్పుకోవచ్చు. పార్టీ పరంగా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో అంటే వ్యవహరిస్తున్న తీరు వెంటనే పార్టీ మారుతున్న తీరును పరిశీలిస్తున్న బీఆర్ఎస్ పార్టీ న్యాయపరంగా ఒక్కరిపై అనర్హత వేటు వేసినా వలసలు ఎమ్మెల్యేలు వలసలు నివారించవచ్చని పార్టీ భావిస్తుంది. ఎమ్మెల్యేల వలసలు నివారిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడే అవకాశం లేదని బీఆర్ఎస్ భావిస్తుంది. రాజకీయంగా బలమైన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్తో గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని, అందులో భాగంగానే ఇటీవల అంటే గత 2-3 రోజుల క్రితం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాత్రి తాజాగా మరో ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాలకు చెందిన సంజయ్ కూడా పార్టీ మారడంతో బీఆర్ఎస్ పార్టీ ఈ వలసల అవుతున్న అనుమానం కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న సంకేతాలను కూడా బీఆర్ఎస్ పార్టీ పరిశీలిస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీని కానీ సిఎల్పీని కానీ విలీనం చేసుకున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలకు బ్రేక్ వేయాలన్న లక్ష్యంగానే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ధనలక్ష్మి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం కూడా బీఆర్ఎస్ తీసుకుంది. అంటే గతంలో ఇలాంటి సందర్భాల్లో పార్టీ మారినప్పుడు కోర్టులను ఆశ్రయించిన సందర్భాలున్నాయా? ఎలాంటి తీర్పులు వచ్చాయి శ్రీకాంత్? అంటే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై గతంలో కూడా కోర్టులకు వెళ్లిన సందర్భాలు చాలా సందర్భాలని మనం చూసాం. అయితే కోర్టులు అంటే అసెంబ్లీ స్పీకర్ పైనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తుంది. అసెంబ్లీ స్పీకర్ ఎందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలన్న సూచనలను కోర్టు గతంలో చేశాయి. అయితే అసెంబ్లీ స్పీకర్ ఎందుకు సంబంధించిన పిటిషన్లపై నిర్ణయం అంటే కాల పరిమితి ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్న ఒక అభిప్రాయాన్ని చెబుతూ స్పీకర్ దాన్ని పెండింగ్ లో ఉంచుతూ వస్తున్న సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిటిషన్ ను స్పీకర్ ఇంకా పరిశీలించలేదనే తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ముందుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం తెల్లం వెంకట్రావు తదితరులపై అనర్హత వేటు వేయాలని గతంలోనే అంటే 2.5 నెలల క్రితమే పిటిషన్ స్పీకర్ కు సమర్పించింది. అయితే స్పీకర్ ఎందుకు సంబంధించి పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వీరందరిపై పార్టీ మారుతున్న మారిన ఎమ్మెల్యేలందరిపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి. Thank you, Srikanth, for the updates.